రోడ్లపై నిత్యం ఎంతోమంది అనాథులను చూస్తుంటాం. అటువంటి అనాథే ఇతను. ఎండిపోయిన డొక్కలతో, అస్థిపంజరం వంటి దేహంతో, అర్ధనగ్న శరీరంతో, కర్రలాంటి దేహంతో, ఎప్పుడు ఊడిపోతుందో తెలియక ఒంటిపై ఉన్న ప్యాంటుతో హైదరాబాద్ విజయవాడ హైవేలోని యల్లగిరి ఫ్లైఓవర్ వద్ద ఉన్మత్త స్థితిలో తిరుగుతున్నాడు. రోడ్డుపై వచ్చిపోయే వాళ్లను చూస్తూ తినడానికి ఏం దొరుకుతుందా అని నేలచూపులు చూస్తూ అయోమయ స్థితిలో తిరుగుతున్నాడు. అలా నా అంటూ ఎవరూ లేని అనాథులను తీసుకువచ్చి కొత్త జీవితాన్నిస్తున్న చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమ సిబ్బంది ఈ నిర్భాగ్యుణ్ణి గమనించి సేవాశ్రమానికి చేర్చారు. ముందుగా అన్నం పెట్టగా తనలో తానే మాట్లాడుకుంటూ కంగారుగా కలుపుకొని తినసాగాడు. 2 ముద్దలు కడుపులోకి వెళ్ళగానే పాపం అన్నం తిని ఎన్నాళ్లయిందో ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక అన్నం తింటూనే ఏడ్చేశాడు. అలా పెట్టిన అన్నం మొత్తం తిన్నాడు. ఇప్పటి వరకు ఇతను అనాథే కావచ్చు, కానీ అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి వచ్చిన తరువాత తనకు ఓ కుటుంబం ఉంది. దాతలారా, ఇటువంటి అనాథుల కోసం, అన్నార్తుల కోసమే అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మీ సాయం అడుగుతుంది. ఇటువంటి అభాగ్యులకు అన్నదానం చేయడం కంటే మంచి పని ఏముంటుంది? దిక్కులేని అనాథుల కడుపు నింపే పుణ్యమే కదా మన కుటుంబాన్ని చల్లగా కాపాడుతుంది.